పేదల చదువులపై వైసీపీ విష ప్రచారం. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మండిపాటు. మెగా డిఎస్సీపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు అని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకుంది అని తెలిపారు. డిఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ 170కి పైగా కేసులు వేసిన ప్రభుత్వం పారదర్శకంగా నియామకాలు పూర్తి చేసిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటివరకు 13 డిఎస్సీల ద్వారా సుమారు 1.90 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు. పేదల అభివృద్ధిని అడ్డుకోవడం వైసీపీ నైజమని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందించాలని, పేద పిల్లలు ప్రతిభావంతులుగా మారాలనే ఒక సదాశయంతో నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పైచిలకు టీచర్ పోస్టులను భర్తీ చేశాం. వాళ్ళు నియామక పత్రాలు అందుకొని వివిధ పాఠశాలల్లో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా నారా లోకేష్ బాబు గారికి వస్తున్న పేరు, దేశంలో అనేక మంది మేధావులు గొప్పవాళ్ళు నారా లోకేష్ బాబు గారి యువ నాయకత్వం పైన కురిపిస్తున్న ప్రశంసల వర్షం, దీన్ని చూసి ఓర్వలేక రాజకీయ కక్షతో మెగా డిఎస్సి పైన వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పరీక్షలు అయిపోయినాయి, పరీక్షలను అడ్డుకోవడానికి, అట్లాగే ఫలితాలు రాకుండా చూడడానికి దాదాపు 160-170 కేసులు వేసింది వైసీపీ. అవన్నిటినీ ఛేదించి సకాలంలో పరీక్షలు నిర్వహించి రికార్డు సమయంలో వాళ్ళందరికీ నియామక ఉత్తర్వులు ఒక పండగ వాతావరణంలో అమరావతిలో అందజేసింది కూటమి ప్రభుత్వం. మరి ఇట్లాంటి ప్రభుత్వం పైన బురద జల్లడానికి ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న కుటిల యత్నాలు చూస్తూ ఉంటే సభ్య సమాజం నివ్వెరపోతూ ఉంది. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ డిఎస్సి పైన వాళ్ళు చేస్తున్న కువిమర్శలు, సత్యదూరమైన ఆరోపణలు చూసి మేధావులు ప్రజలందరూ కూడా ఈసడించుకుంటూ ఉన్నారు. వీళ్ళ వ్యవహారాన్ని చూసి బాధపడుతూ ఉన్నారు. రాజకీయాల్లో ఒక విషవృక్షం లాంటి వైసీపీ ఆంధ్రప్రదేశ్కి అవసరమా అని అందరూ ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను ప్రజలకందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అత్యంత ప్రతిభా పాఠవాళ్ళతో చదువుకోవడమే కాకుండా రాత్రింబవళ్ళు కష్టపడి డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై నియామకాలు పొందిన 16,000 మందికి పైగా ఉపాధ్యాయుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొనే విధంగా వైసీపీ ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది. వీళ్ళందరి మానసిక క్షోభ వైసీపీకి శాపంగా తగులుతుందనే ధ్యాస కూడా లేకుండా వాళ్ళు ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే మనవి చేస్తూ ఉన్నా, వైసీపీ లాంటి దుష్ట రాజకీయ పార్టీ, నయవంచకుల ముఠా నడిపిస్తున్న వైసీపీ ఈ రాష్ట్రానికి అవసరమా ఆలోచన చేసుకోమని నేను పదే ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న వాళ్ళు, సంక్షేమానికి అడుగడుగున అడ్డుపడుతున్న వాళ్ళు, ఇట్లా ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఉన్నత ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించి నియామకాలు జరిగిన డిఎస్సి లాంటి వాటిపైననే అవాకులు చవాకులు పేలుతున్న నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఒకటే ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 13 డిఎస్సీలు నిర్వహించిన ఘనచరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు 190,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన గొప్ప దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు.
పేదల విద్య పట్ల పేద పిల్లలు ఉన్నతమైన విద్యను అభ్యసించి వాళ్ళు జీవితాల్లో రాణించాలనే తపన తాపత్రయం ఉన్న బాధ్యతాయుతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే ఆయన ఇన్ని డిఎస్సీలు నిర్వహించి 1,90,000 పైచిలకు టీచర్ పోస్టులను భర్తీ చేయగలిగినారంటే పేదల పట్ల పేద పిల్లల విద్య పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని నిబద్ధతను చాటుతుంది. ఇవన్నీ తెలియని మూర్ఖులు, అట్లాగే పేదల పట్ల ఎలాంటి బాధ్యత లేని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈరోజు సర్కారు విద్య పైన దాడి చేస్తూ ఉంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చదువుకోకూడదని కుట్రలు చేస్తూ ఉంది. ఇలాంటి దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండమని నేను పేదలను బడుగు బలహీన వర్గాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మేధావులందరూ కూడా వైసీపీ విష ప్రచారాన్ని, దుర్మార్గమైన రాజకీయాలను ఎక్కడికక్కడ ఖండించడానికి ముందుకు రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.